కాంగ్రెస్ పార్టీ 7 నెలల పాలనను ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వాతంత్రము, స్వేచ్ఛ, డెమోక్రసీ ఉంటుందంట. ఇవాళ 7 నెలల పాలనలో ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే మాటలేమో కోటలు దాటలేదు, చేతలు గడపలు కూడా దాటలేదు అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల కాలంలో సరే 2 నెలలు అంటే ఎలక్షన్స్కి పోయినాయి. ఈ 5 నెలల కాలంలో గురుకుల అభ్యర్థులు కనీసం 50 సార్లు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందుకు వెళ్ళారు. మహిళలు, గర్భిణీ స్త్రీలు, కుటుంబంతో సహా, తల్లిదండ్రులతో సహా, పిల్లలతో సహా వచ్చారు. ఒక్కసారన్నా రేవంత్ రెడ్డి గారు కనీసం 5 నిమిషాల సమయం దొరకలేదా? ఇప్పుడు నీకు ఫుట్బాల్ ఆడడానికి సమయం ఉంటుంది, క్రికెట్ ఆడడానికి సమయం ఉంటుంది. లండన్లో థేమ్స్ నదిని పరిశీలించి థేమ్స్ నదిలాగా మూసీ నదికి 50,000 కోట్లు ఖర్చు పెడతా అంటావు. ఒకవైపు ఏమో ఖాళీ బిందెలు ఉన్నాయి, లంక బిందెలు ఉన్నాయి అనుకొని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయి, కేసీఆర్ మొత్తం ఆగం చేసిన అంటావు. మరి మూసీ నదికి 50,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం ఇంపార్టెంటా, నిరుద్యోగులకు సమయం ఏమో ఇంపార్టెంటా? డెమోక్రసీ అంటే డిబేటు, డిస్కషన్, డైలాగ్ ఉండాలి. దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ఈ ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అరవీర భయంకరమైన స్టేట్మెంట్ ఇస్తారు. అధికార పార్టీ కూర్చోగానే వాళ్ళకి మరి అజ్ఞానమా, అహంకారమా, అభద్రతనా, కానీ ఒక తెలవని మొండితనంతో ఒక నియంత్రణలాగా మారిపోతున్నారు. ఇప్పుడు రేవంత్ అన్న గొప్పగా కేసీఆర్ మీద కొట్లాడిండు అని చెప్పి ప్రజలందరూ రేవంత్ అన్న అంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు దాదాపు 1,20,00,000 ఓట్లు వేయించారు. ఒక్కొక్కరు 4-10 మందితోటి. అంటే ఈ నిరుద్యోగులతోటే అధికారంలోకి వచ్చినామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇది ప్రజాపాలన అంటారు. మరి ఈ 30 లక్షల మంది నిరుద్యోగులలో 30 మందినన్నా, ముగ్గురునన్నా నువ్వు కలవవా? ఇప్పుడు భగవంతుడికి భక్తుడికి మధ్య అంబికా దర్బార్ భక్తి అనుసంధానం అన్నట్టు కనీసం నీ వ్యవస్థ ఏ విధంగా ఉంది? నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్పింది? మరి మీ సలహాదారులు ఎవరు? 30 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చిరంటే నీ కనీసం నీకు చెవులు లేవా, కళ్ళు లేవా? రోజు నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావట్లేదా? ఏ ప్రభుత్వానికైనా ప్రజల పట్ల సింపతి ఉండాలి, ఎంపతి ఉండాలి. ఈ 30 లక్షల మంది నిరుద్యోగులను నువ్వు శత్రువులుగా ఎందుకు చూస్తున్నావు? నీ ఇంటికి పిలిచి మాట్లాడుకోవచ్చు కదా. బల్మూరు వెంకటతోటో, తీన్మార్ మల్లన్నతోటో, ఇంకో రియాజ్ తోటో మాట్లాడే బదులు డైరెక్ట్ నిరుద్యోగుల్ని పిలిపించుకొని ఇగో ఈ సమస్యలు, మీ సమస్యలు ఏంటి, నేను ఇవి చేస్తా, ఇవి చేయలేదని చెప్పొచ్చు కదా.